నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం మనతో పాటు సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చలమల ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, చాలా కంపెనీస్ ఎంప్లాయీస్కి గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్లు ఇస్తుంటాయి. అవునండి. కొన్ని కంపెనీస్ 3 లక్షలు ఇస్తుంటాయి, కొన్ని కంపెనీస్ 5 లక్షల వరకు ఇస్తుంటాయి. సో చాలామంది ఎంప్లాయీస్ ఏం చేస్తుంటారంటే ఆ 3 lakhs ఇన్సూరెన్స్లోనో లేదంటే ఆ 5 lakhs ఇన్సూరెన్స్లోనో వాళ్ళ పేరెంట్స్ని కూడా ఇంక్లూడ్ చేసేస్తుంటారు. అంటే ఆ భార్యాభర్తకి, ఆ ఇద్దరు పేరెంట్స్కి, అంటే మొత్తం నలుగురు కలిపేసి ఆ 3-4 lakhs లేదంటే 5 lakhs ఇన్సూరెన్స్ అందరు ఇంక్లూడ్ అయిపోయింటారు దాంట్లోనే. మరి ఇప్పుడున్న హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం, ఇప్పుడున్న ఆర్థిక అవసరాల నిమిత్తం 3 లక్షలు 5 లక్షలు అనేది హెల్త్ ఇన్సూరెన్స్ సరిపోతుందా? అసలు అడిక్వేట్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఎంత ఉండాలి? అండ్ ఇందాక ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వడానికి ముందు కూడా ఈ హెల్త్ ఇన్సూరెన్స్కి సంబంధించి కూడా మీరు ఏదో ఆఫ్ ది రికార్డ్గా ఒక విషయం చెప్పారు కదా, ఒకసారి ఇప్పుడు అది ఒకసారి ఓపెన్గా కూడా మాట్లాడుకుందాం. సో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది బేసిక్గా మాట వినగానే ఒక బోరింగ్ టాపిక్ అందరికీ. వేస్ట్ టాపిక్, చెత్త టాపిక్ హెల్త్ ఇన్సూరెన్స్ అంటేనే. దాని మీద అవగాహన లేకపోతే మనం కూడా ఆ చెత్తలోనే పడతాం పోయి. అంటే ఇప్పుడు ఇక్కడ విష్ణు రేవంత్ కూర్చొని హెల్త్ ఇన్సూరెన్స్ టాపిక్, ఒక టర్మ్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకుంటే వచ్చారా నాయన సోది చెప్పడానికి, సోదిగాళ్ళు అని కూడా ఫీల్ అయిపోతుంటారు. అదే అనుకుంటారు. ఇక్కడ హెల్త్ ఇన్సూరెన్స్ ఎంత ఇంపార్టెంట్ అనేది నేను ఒక రియల్ స్టోరీ చెప్తా. హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, అందరు అనుకుంటున్నట్టుగా సరిపడానే ఉంది. అందరు అనుకుంటున్నట్టుగా, నేను అనుకుంటున్నట్టుగా కాదు. మీకు నాకు తెలుసు సరిపోద్ది అనేది. సరిపడా ఉంది. 5 lakhs అనుకుంటా నా క్లయింటే. చాలా ఇబ్బంది పడ్డారు, చాలా బాధపడ్డా నేను. అంటే నాకు క్లయింట్ తర్వాత అయ్యారు, ముందు కాదు. ఆ సందర్భం జరిగిన తర్వాత నా దగ్గరకు వచ్చారు. సేమ్ ఇలానే ఒక కార్పొరేట్ ఎంప్లాయీ, మంచి శాలరీ, దాదాపుగా 25-30 lakh ప్యాకేజ్ పర్ యానం, మంచి శాలరీ. ఇన్సూరెన్స్ విషయానికి వచ్చేసరికి కంపెనీ ఏదో 5 lakhs ఇన్సూరెన్స్ ఇస్తుంది. అందులోనే పేరెంట్స్ని కూడా ఇంక్లూడ్ చేసి పెట్టేశారు. మొగుడు పెళ్ళం, ఇద్దరు పేరెంట్స్, మొత్తం నలుగురు. అమ్మా నాన్న, వీళ్ళిద్దరు యంగ్స్టర్స్, ఇద్దరు భార్యాభర్తలు, నలుగురు ఒకటే ఇన్సూరెన్స్ లో ఉన్నారు. ఇక సహజంగా సీనియర్ సిటిజన్స్ అన్న తర్వాత ఏదో ఒక సమస్య వచ్చి పడుతూ ఉంటాం. అలానే ఒక సమస్య వచ్చింది. అది చిన్నది కాదు, తన బ్యాడ్ టైం పాపం చాలా పెద్ద సమస్య అయింది. అది సహజంగా అంత సంపాదించే వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తారు కదా, ఇన్సూరెన్స్ ఉంది కదా అని చెప్పేసి కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళారు. ఐసీయూలో పెట్టారు. దాదాపుగా రోజుకి 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయలు పర్ డే ఖర్చు. ఐసీయూలో పెడితే రోజుకి 2 లక్షలు తీసుకుంటారు, అయిపోతుంది. దాదాపు 2 రోజుల్లో ఇన్సూరెన్స్ అయిపోయింది. ఆయన దాదాపు 10 రోజులు ఉండాల్సి వచ్చింది. 48 గంటల్లో 5 లక్షలు అయిపోయింది అంతే కదా. ఆయన 10 రోజులు హాస్పిటల్ ఉండాల్సి వచ్చింది. 10 రోజులు రోజుకి 2 లక్షలు అంటే అటుగా చెప్పాలి అని అంటే ఆ అబ్బాయి, ఆ పిల్లగాడి సంవత్సర జీతం ఈ 10 రోజుల్లోనే అయిపోయింది. 10 రోజులు అయిపోయింది. అప్పుల్లోకి వెళ్ళి సంవత్సర జీతం అప్పుల్లోకి వెళ్ళిపోయాడు. ఏంటి సిచ్యువేషన్, ఎందుకు ఇట్లా, అసలు ఈ సిచ్యువేషన్కి ఎందుకు వచ్చింది, మీరు ఇంకొక ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోలేదు, మీరు దాని మీద ఎందుకు డిపెండ్ అయ్యారని అడిగితే, అంటే ఆఫీస్లో అందరూ అలానే చేస్తున్నారండి, అది సరిపోతుంది అన్నారండి అని అన్నారు. అంటే మీ ఆఫీస్లో అడ్వైజర్స్ ఉన్నారా, హెల్త్ అడ్వైజర్ ఎవరైనా ఉన్నారా ఇన్సూరెన్స్ ఇచ్చే ముందు అని చెప్పారా మీకు అని అడిగారు. లేదండి మా కొలీగ్ చెప్పారు అన్నారు. ఆ కొలీగ్ ఏమైనా వచ్చి మీకు హాస్పిటల్లో బిల్ ఏమైనా పే చేశారని అడిగాను. మీరే కట్టుకున్నారు కదా, నష్టపోయింది ఎవరు ఇప్పుడు? నేను నష్టపోయానండి అన్నారు. అంటే రేవంత్, ఇప్పుడు నలుగురికి 5 లక్షలు అంటే మనిషికి 1,25,000 రూపాయలు అంతే. ఇప్పుడు నలుగురికి కోవిడ్ లాంటి సిచ్యువేషన్ ఏదైనా వచ్చింది అని అంటే 1,00,000కు మించి మీరు వాడుకోలేరు అటుగా ఒక్కొక్క మనిషి. అంతే కదా, అయిపోయింది. అసలు ఒక పెద్ద, ఇప్పుడు హాస్పిటల్ అడ్మిట్ అయిపోతేనే ఒక పెద్ద ప్యాకేజ్ తోటి అయిపోతుంది. సో నేను ఆయనకు ఎక్స్ప్లెయిన్ చేశాను అసలు హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఎలా ఉండాలి అని. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మీరు 5 లక్షల్లో తీసుకోవచ్చు, 1 కోటి రూపాయల వరకు కూడా తీసుకోవచ్చు. మనం ఏం చేస్తూ ఉంటాము, సహజంగా పాలసీ బజార్ వాటిల్లోకి వెళ్ళిపోయి ఏదైనా హెల్త్ అడ్వైజర్, సహజంగా వాళ్ళు హెల్త్ అడ్వైజర్ని అలాట్ చేస్తారు. వాళ్ళు ఏదైనా 25 lakhsకో 40 lakhsకో 50 lakhsకో ఏదైనా ఇన్సూరెన్స్ ప్లాన్ చెప్తే మీ ప్యాకేజ్ని బేస్ చేసుకొని, మీ లివింగ్ స్టాండర్డ్స్ని బేస్ చేసుకొని ఏదైనా సజెస్ట్ చేస్తే ఇంత ప్రీమియం నేను పే చేయాలని చెప్పేసి అంటారు. సో సహజంగా అడ్వైజర్స్ అందరు మైండ్లో ఏం ఫిక్స్ అయిపోతారు, మనం ఎక్కువ సమ్ ఇన్సూర్డ్ తోటి కనుక ఏదైనా ప్యాకేజ్ చెప్తే అసలు వాళ్ళు ఇన్సూరెన్సే చేయించుకోరు, ఆ నష్టం మనకెందుకు, 5 లక్షలకో 10 లక్షలకో చేయించేద్దాం. చెప్పినా వినరు, వింటే చెప్పే ప్రయత్నం చేస్తే వెళ్ళిపోతారు అక్కడి నుంచి. ఆ రిస్క్ నాకెందుకులే అని చెప్పి 5 లక్షలు 10 లక్షలకు వాళ్ళు ఇన్సూరెన్స్లు ఇస్తారు. ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి, 5 నుంచి 1 కోటి రూపాయల దాకా అసలు రేంజ్ ఎందుకు ఉంది? ఏం పని పాట లేకుండా ఏం పెట్టలేదు కదా ఐఆర్డీఏ కూడా. ఆ రేంజ్ అంతా ఎందుకు వచ్చింది?
ఒక్కొక్క వ్యక్తికి అనుకూలంగా, వాళ్ళ ఆర్థిక పరిస్థితులకు అనుకూలంగా, వాళ్ళ ఏరియాలో ఉన్నటువంటి హాస్పిటల్కి అనుకూలంగా వాళ్ళకి ఎంత అవసరం అంత తీసుకుంటారండి. మీరు 5 లక్షలు 10 లక్షలు తీసుకుంటున్నారు అని అంటే ఒక సీరియస్ ట్రీట్మెంట్ కూడా జనరల్ వార్డులో మీరు ట్రీట్మెంట్ చేయించుకోగలిగితే సరిపోద్దేమో. మేబీ ఒక ఊర్లో ఒక నార్మల్ హాస్పిటల్లో ఒక జనరల్ వార్డులో ట్రీట్మెంట్ సరిపోద్దేమో అది. మనమేమో తెల్లారులకు ఇస్తే కార్పొరేట్ హాస్పిటల్, కిమ్స్, యశోద, XYZ అని పెద్ద పెద్ద హాస్పిటల్ చుట్టూ తిరుగుతాం. మరి మీ 5 లక్షల ఇన్సూరెన్స్కి, మీరు తీసుకున్న ఇన్సూరెన్స్కి కార్పొరేట్కి ఏమైనా పోలిక ఉందా? అంతే కదా. ఇప్పుడు మన సంపాదన పెద్దగా ఉంది, మన ఎక్స్పెక్టేషన్స్ పెద్దగానే ఉంటాయి. మనకి ఏదైనా సమస్య వస్తే షేరింగ్ రూమ్లో ఉండడానికి కూడా ఇష్టపడం. మనకు సింగిల్ రూమ్ కావాలి హాస్పిటల్లో. అసలు 3 లక్షలు 4 లక్షలు ఇన్సూరెన్స్ తీసుకొని ఏ సూపర్ స్పెషాలిటీకో మల్టీ స్పెషాలిటీకి పోతే సరిపోదు, ఒక పూట కూడా సరిపోదు కదా. సరిపోదండి. ఇప్పుడు నార్మల్ డెలివరీ 1,50,000 అవుతుంది. 1,00,000 నార్మల్ డెలివరీ కదా. ఏదైనా ఎమర్జెన్సీ క్రియేట్ అయింది అని అంటే మీకు ఎందుకు సరిపోదు కార్పొరేట్ హాస్పిటల్. ఒక నైట్ స్టే చేస్తే 1,00,000 అయిపోతుంది. సో మీకు దేనికి సరిపోని అమౌంట్ అది. ఇప్పుడు మీ ఆర్థిక పరిస్థితులకు అనుకూలంగా మీరు ఏం ఆలోచిస్తారని కార్పొరేట్కి వెళ్తాను. కార్పొరేట్కి వెళ్తే 10 రోజులు మినిమం ఐసీయూలో ఉన్నా కానీ 20-10 లక్షలు ఖర్చు అవుతుంది. మీరు కనీసం దానికి ప్రిపేర్ అవ్వాలి కదా. ఆ తర్వాత సరే బోనస్లు వచ్చి అవి వచ్చి అది ఒక 50 లక్షలు, ₹1,00,000 వెళ్తుంది. మనం నో క్లెయిమ్ బోనస్ కింద, అది వేరే విషయం. సో మీరు బేసిక్ స్టార్టింగ్ ఎక్కడ స్టార్ట్ అవ్వాలి? ఒక 25 దగ్గర మొదలు అవ్వాలి. మీరు మొదలు ఎక్కడ పెడుతున్నారు? మొదలు పక్కన పెట్టండి, అక్కడే కంటిన్యూ అవుతున్నారు. బేసిక్ సమ్ ఇన్సూరెన్స్ అదేంటి 5 లక్షలు 10 లక్షలు అక్కడే ఏం ఆలోచిస్తారు? బోనస్ ఇస్తారు కదా, అది 50 కాదు. మీ బేసిక్ సమ్ ఇన్సూరెన్స్ ఎంత ఉండాలి అని అంటే దట్ షుడ్ బి ఈక్వలెంట్ టు యువర్ మినిమం 10 days బిల్ ఆఫ్ ద హాస్పిటల్. కరెంట్ ఇప్పుడున్న పరిస్థితులకు అనుకూలంగా ఎంత బిల్ అవుతుందో అంత ఉండాలి మినిమం. అండ్ మీకు ఇన్ఫ్లేషన్ కూడా పెరుగుతుంది కదా, ఇన్ఫ్లేషన్కి అనుకూలంగా మీ బేసిక్ సమ్ ఇన్సూరెన్స్ పెరగాలి. బోనస్లు కాదు, బోనస్ కాకుండా మీ బేసిక్ సమ్ ఇన్సూరెన్స్ పెరిగే విధంగా రైడర్ని కూడా యాడ్ చేసి పెట్టుకోవాలి. ఈ రోజున్న హాస్పిటల్ ఖర్చులు 10 ఏళ్ల తర్వాత ఉండే హాస్పిటల్ ఖర్చులు ఒకటి కాదు. సో చాలా వాటికి ఇన్సూరెన్స్ కంపెనీలు వాటిని ఆఫర్ చేస్తూ ఉంటాయి. ఇన్ఫ్లేషన్కి అనుకూలంగా మీ ఇన్సూరెన్స్ సమ్ ఇన్సూర్డ్ అని ఉంటుంది, ఆ సమ్ ఇన్సూర్డ్ని పెంచుకుంటూ వెళ్తామని అది కూడా యాడ్ చేసి పెట్టుకోవాలి. అప్పుడు మాత్రమే మీ లైఫ్ అనేది సెక్యూర్డ్గా ఉంటుంది. అండ్ మీకంటూ IRDA కొంతమంది హెల్త్ అడ్వైజర్లు ఇచ్చింది. అదేంటో నాకు తెలియదు. ఏ ఫీల్డ్లోకి వెళ్ళినా అది హెల్త్ కానివ్వండి, ఇన్సూరెన్స్ కానివ్వండి, ఫైనాన్స్ కానివ్వండి, అడ్వైజర్ అంటే దొంగలా చూస్తారు. అడ్వైజర్ పని ఏంటి అని అంటే మీ కండిషన్ అర్థం చేసుకొని మీకు ఏది రైటో చెప్పటం. అసలు ఎగ్జిస్టింగ్ మీకు PED ఏముంది, మీ ఫ్యామిలీ హిస్టరీ ఏముంది, ఓకే. సో మీకు పేరెంట్స్ ఉన్నారు, మీ పేరెంట్స్ మిమ్మల్ని కలిపి ఒక ఇన్సూరెన్స్లో పెడితే మంచిదా, మీ పేరెంట్స్కి సపరేట్ ఇన్సూరెన్స్ పాలసీ, మీ ఫ్యామిలీకి సపరేట్ ఇన్సూరెన్స్ పాలసీ అలోకేట్ చేస్తే మంచిదా, వీటన్నిటిని అర్థం చేసుకొని మీకు పాలసీస్ని ఇచ్చేవాళ్ళు. వాళ్ళ పని అదే. మీరు అట్లా తెలుసుకోకుండా మొత్తం గుంపు గుత్తా కింద ఏదో తక్కువకి అయిపోద్దని చెప్పేసి అందరూ తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టడం. ఇప్పుడు మీ ఫాదర్కి డబ్బులు అయిపోయినాయి, మీ పరిస్థితి నెక్స్ట్ ఈ సంవత్సరం ఏదైనా ప్రాబ్లం వస్తే అంటే ఇక్కడ మంచి చెప్పడమే తప్పు, పెద్ద తప్పు. అది తప్పు. దొంగ అంటే మంచి చెప్తున్నావు కాబట్టి నువ్వు దొంగోడివి. ఇప్పుడు వాడు జాబ్ చేస్తున్నాడు కదా, జాబ్ చేసే డబ్బులు తీసుకున్నాడు దొంగ, అంతే. ఇప్పుడు అడ్వైజర్ ఇస్ డూయింగ్ హిస్ జాబ్. అడ్వైజర్ అంటే ఏం కాదు, హెల్త్ అడ్వైజర్ ఇస్ ఆల్సో డూయింగ్ హిస్ జాబ్. అట్లా చేయడం కూడా తప్పుగా మరి. మంచి వైపు నడిపిస్తున్నాడు, మంచి విషయాలు చెప్తున్నాడు. మన కుటుంబానికి ఒక ప్రొటెక్షన్ ఎలా ఇవ్వాలి, మన అవసరాలు ఎంతవరకు ఉన్నాయి, మన భవిష్యత్ అవసరాలు ఏంటని దాన్ని బట్టి ఇస్తున్నాడు కాబట్టి అది చెడ్డ పని. అది చెడ్డ పని. అసలు మీరు మంచి చెప్తే ఎట్లా, చెడు ఊరంతా పాకడా అందరికి సంతోషం, మంచి గడప దాడితే నచ్చదు ఎవరికి. అసలు మంచి చెప్పేవంటే అనవసరంగా వెదవలైపోయినట్టే. అంతే, వెదవలైపోయినట్టే చెప్పాడు ఎవడైనా వెదవైపోయినట్టే. సో బేసిక్ గా పేరెంట్స్ ని ఎప్పుడు నేను నా క్లయింట్స్ కి చెప్తాను, పేరెంట్స్ ని ఎప్పుడు కలపకండి మీ ఇన్సూరెన్స్ లో. ఎందుకు, వాళ్ళకి వయసు పెరిగే కొద్ది మోస్ట్ కామన్ థింగ్ ఏంటి, ఆరోగ్య సమస్యలు రావాలి. 50 నుంచి ఇంకా దీర్ఘకాలిక సమస్యలు వెంటాడతాయి. ఇక్కడ టెక్నికల్ గా ఉండే ఒక ప్రాబ్లం ఏంటో చెప్పనా, మీరు క్లెయిమ్ చేసిన ప్రతిసారి మీ ప్రీమియం పెరుగుతుంది. క్లెయిమ్ చేస్తే ప్రీమియం పెరుగుతుంది. సో ఇక్కడ మీరు ఎఫెక్ట్ అవుతారు అనవసరంగా, ఓకే. సో బేసిక్ గా క్లెయిమ్ చేసిన ప్రతిసారి మీకు నో క్లెయిమ్ బోనస్ కూడా రాదు కదా. సో ఇక్కడ మీ ప్యాకేజ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది కదా. సో సీనియర్ సిటిజన్స్ కి ఎప్పుడైనా రిస్క్ ఉంటుంది. సో వాళ్ళకి ఎప్పుడు సపరేట్ ఇన్సూరెన్స్ ప్యాకేజ్ ఉండాలి, ఒక 25 లక్షలు. మీ ఫ్యామిలీకి సపరేట్ ప్యాకేజ్ ఉండాలి, ఒక 25 లక్షలు. ఖర్చు అవుతుంది, పెట్టుకోవాలి మరి, తప్పదు కదా. ఇప్పుడు ఇట్లా రోడ్డు మీద పడేదానికంటే ఖర్చు అయినా కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పేరెంట్స్ని ఎప్పుడు సపరేట్గా ట్రీట్ చేయండి, అంటే హై రిస్క్ ఉన్నవాళ్ళు. ఇప్పుడు ఈవెన్ ఇన్ ఫ్యామిలీలో కూడా మేబీ కొంతమందికి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, వాళ్ళకి సపరేట్గా మీరు ఒక సపరేట్ ఇన్సూరెన్స్ పెట్టుకోండి, ఫ్యామిలీలో కలవకండి. మీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇష్యూ ఉంది అని అంటే ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ యూ మైట్ గెట్ అడ్మిటెడ్ ఇన్ టు ద హాస్పిటల్, అండ్ మీ వల్ల మిగతా వాళ్ళ బెనిఫిట్స్ కూడా పోతాయి.
ఓకే, సో బేసిక్గా ఎప్పుడైనా కానీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు మీరు మొత్తం చదివితే సంతోషం. గవర్నమెంట్ హ్యాస్ గివెన్ అన్ ఆపర్చునిటీ టు టేక్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రైవేట్, అంటే డైరెక్ట్గా కూడా మీరు తీసుకోవచ్చు. ఆపర్చునిటీ ఎందుకు ఇచ్చింది అని అంటే, ఇప్పుడు మన దేశంలో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చదువుతారు అని, కానీ చదవరు. చదవండి ఫస్ట్, ఎలా చేస్తే బాగుంటుంది, ఏ విధంగా తీసుకుంటే బాగుంటుందో చదువుకోండి. చదువుకున్న తర్వాత మీకు అర్థమైతే మీరు ఆ విధంగా ఇంప్లిమెంట్ చేయండి. ఒకవేళ అర్థం కాలేదనుకోండి, పీవీఆర్లో మహా అయితే ఒక 3 పాప్కార్న్ల ఖర్చు, ఒక 1000 రూపాయలు కడితే ఒక హెల్త్ అడ్వైజర్ వస్తాడు మీకు. 3 పాప్కార్న్ల ఖర్చుతోటి మీ లైఫ్ అంతా సేవ్ అవుతుంది ఒకసారి కట్టుకుంటే. పర్లేదు కదా, ఫ్యామిలీతో సినిమాకి వెళ్ళి 2 పాప్కార్న్లు కొనుక్కోవాలంటే 1000 నుంచి 1200 రూపాయలు అయిపోయింది కదా, అయిపోయింది, సింపుల్ ఖర్చు. సో అదేదో పాప్కార్న్కి ఇసిరేసాను అనుకోండి, మీకోసం ఒక పెట్టుకొని డిజైన్ చేయించుకోండి మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని. డిజైన్ చేయించుకొని మీకు యూల్ గెట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అడ్వైజర్స్ ఎనీవేర్. వాళ్ళని వాడుకొని మీరు ప్రాపర్గా హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ చేసుకోండి. లేకపోతే 1 మెడికల్ బిల్ ఈజ్ ఇనఫ్, మీ జీవితం అంతా నాశనం అయిపోతుంది, జీవితం కొలాప్స్. తరాలుగా మనం సంపాదించుకున్న ఆస్తులన్నీ కరిగి పాతాలకి వెళ్ళిపోతాయి. ఒక్క బిల్లు చాలు. మన ఇండియాలో చూడలేదా మనం? కోవిడ్ ఏంటి సార్, మన ఇండియాలో మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ కేవలం హెల్త్ బిల్స్ వల్ల రోడ్డు మీద పడిపోతున్నారు. చాలా మంది ఉన్నారు, మీ బంధువుల్లో ఉంటారు, ఎక్కడైనా ఉంటారు. ఇది అర్థం చేసుకోరు, చాలా మంది ఉన్నారు అట్లా. అవును, అంటే మీరేదో ఇన్సూరెన్స్ ప్రమోట్ చేసడానికి, ఈ రేవంత్ ఏదో ఇన్సూరెన్స్ నమ్ముకోవడానికి నాకెందుకు ఈ సోది మాటలు, ఈ సిద్ధి మాటలు. నేను హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడావు అంటే దట్ వాస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ బోరింగ్ సబ్జెక్ట్, వేస్ట్ టాపిక్. ఎందుకంటే అదేంటో కొత్త సినిమా వస్తుందంటే ఎప్పుడెప్పుడు వెళ్దామా, నైట్ 2 గంటల షోకి వెళ్దామా, పొద్దున 6 గంటల షోకి వెళ్దామా, దాని గురించి ఒక వారం 10 రోజుల నుంచి ప్రిపరేషన్ పెట్టేసేసుకుంటారు. సినిమాకి వెళ్ళి స్టేటస్లు పెట్టుకుంటారు. టికెట్ 500 అన్నా 5000 అయినా 10,000 ఉంటారు. కానీ అదే నా కుటుంబానికి నేను ఒక రక్షణ కల్పించాలి, నా కుటుంబానికి నేను ఒక రక్షణ కంచి ఏర్పాటు చేయాలి, నా భార్య పిల్లల్ని నేను చూసుకోవాలి, నా తల్లిదండ్రులకు ఒక మంచి ఆర్థిక భరోసా ఇవ్వాలి, ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి, ఒక మంచి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని మాట్లాడితే మాత్రం నచ్చదు. కొత్త సినిమా ఏమొస్తుందా, శుక్రవారం సినిమా ఏమొస్తుందా, ఎన్ని గంటలకు వెళ్ళిపోదామా, సినిమా చూసి స్టేటస్లో పెట్టుకుందామా. ఇంటే దారుణమైన పరిస్థితి ఏంటి అని అంటే, షాపింగ్ మాల్లోకి వెళ్ళి బట్టలు కొనే దగ్గర బేరం చేయరు, కానీ ఇన్సూరెన్స్ దగ్గర మాత్రం 5 లక్షలు తీసుకోవాలా, 10 లక్షలు తీసుకోవాలా, 25 లక్షలు నాకెందుకని ఇక్కడ బేరాలు ఆడతాయి. తక్కువలో ఏం పడుతుంది, ఇదేమో ఉంటే చెప్పు, మీ జీవితాన్ని కాపాడేది. అదేమో 4 సార్లు వేసుకుంటే మాసిపోయేది, దాని దగ్గర బేరాలు ఆడతారు. హెల్త్ ఇన్సూరెన్స్ దగ్గరకు వచ్చేసరికి తక్కువ ప్రీమియం ఏదైపోద్దా అని చెప్పి దాని దగ్గర బేరాలు ఆడతారు. మీ జీవితాన్ని కాపాడేది ఏది, ఇదే అదే తెలుసుకోండి. దేని దగ్గర మనం కరెక్ట్ గా ఉండాలి. ఇప్పుడు పండగ సీజన్లో ఊరు వెళ్ళాలంటే ఒక టికెట్ బుక్ చేసుకుందామంటే ఆల్మోస్ట్ ఒక 4,000 నుంచి 5,000 రూపాయలు ఉంటుంది ఒక బస్సు. హైదరాబాద్ నుంచి నెల్లూరు వెళ్ళాలి, ఒక లాంగ్ వీకెండ్ వచ్చింది, ఊరు వెళ్ళాలి అంటే ఒక ట్రావెల్స్ బస్సు ఖరీదు టికెట్ 2,500, 3,000. ఆ విధంగా ఇద్దరు భార్య భర్త అనే వాళ్ళు ఒకసారి ఊరు వెళ్ళి మళ్ళీ తిరిగి హైదరాబాద్కి రావాలంటే 10,000 రూపాయలు బస్సుకు పెట్టే ఖర్చు. అంటే జస్ట్ మనం బస్సులో పడుకొని ఒక 7 hours 8 hours పడుకొని లేయడానికి 10,000 ఖర్చు పెడుతున్నాం. 10,000 ఖర్చు అక్కడ పెడతాం. కానీ మన లైఫ్ అదే బస్సు ప్రశ్నించరు. అదే బస్సులో యాక్సిడెంట్ జరిగితే ప్రాణాలు పైకిపోతేనో కాలో అదే బస్సులో ఏమైనా జరిగితే మనకి ఏదైనా ఆర్థిక భద్రత ఉందా, మనకి ట్రీట్మెంట్ కి డబ్బులు ఉన్నాయన్నది మాత్రం కాదు, ఆలోచించాం. నెలాఖరు వస్తుందంటే ఎప్పుడు వీకెండ్లు వస్తాయా, ఎప్పుడు ఊరికి వెళ్ళిపోదామా, శుక్రవారం ఏం పండుగ వస్తుంది, శనివారం ఏం పండుగ, అంటే దీనికి మాత్రం చాలా పెద్ద ప్రణాళిక ఉంటుంది. దీనికి మాత్రం నెక్స్ట్ 6 months లో ఫెస్టివల్స్ ఏ ఉన్నాయి, లాంగ్ వీకెండ్స్ ఏ ఉన్నాయి, బస్కి వెళ్దామా, ట్రైన్కి వెళ్దామా, ఫ్లైట్కి వెళ్దామా, చాలా రీసెర్చ్ ఉంటుంది తెలుసా. ఒక్కొక్కరు సిస్టమ్స్ ముందు కూర్చొని క్యాలెండర్ తిరిగేస్తూ ఉంటారు. అరే నెక్స్ట్ గురువారం పండుగ, శుక్రవారం ఒకరోజు సెలవు పెట్టుకుందాం, శనివారం ఆదివారం ఊరు వెళ్ళిపోదాం. సరే టికెట్లు చూస్తే ఏమో ఇక్కడ నుంచి నెల్లూరు పోవడానికి, ఇక్కడ నుంచి విజయవాడ పోవడానికో ఒక్కొక్క టికెట్ ఖరీదు, ఒక్కొక్క స్లీపర్ బస్సు ఖరీదు, ఫ్లైట్ కాస్ట్. అవును, ఫ్లైట్ కాస్ట్ ఉంటుంది. ఫ్లైట్ కాస్ట్ ఆబ్వియస్లీ. అంత ప్లానింగ్ అడ్వాన్స్డ్ గా చేసుకునే వాళ్ళు అదే ప్లానింగ్, కుటుంబాన్ని రక్షించుకోవాలి, తల్లిదండ్రులు ప్రొటెక్ట్ చేసుకోవాలి. చేసుకోకపోతే నష్టం జరుగుతుంది. రైట్. ఇప్పటికే చాలా ఎక్కువ చెప్పేస్తాం మంచి విషయాలు. ఇంకా ఇంతకంటే మంచి విషయాలు చెప్పి జనాల దృష్టిలో ఆల్రెడీ చెడ్డ అయిపోయి, ఎందుకంటే మంచి విషయాలు చెప్తున్నాం కాబట్టి ఇంకొత్తగా చెడ్డ ఎదురు కాబట్టి. రైట్. నమస్తే రేవంత్. థ్యాంక్ యూ అండి.